అన్నా రేవంత్ అన్న నమస్తే. ఇంతకుముందుకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ బీర్ రేట్ల గురించి మందు గురించి రేట్లు పెరుగుతుందని తెలిసినప్పుడు ఒక మహానుభావుడు ఒక మాట అన్నాడే. మరి ఆ మహానుభావుడు మీకు గుర్తుకున్నాడో లేదో ఒకసారి వీడియో వేస్తా, ఒకసారి చూడండి కింద. ఇవాళ 160 రూపాయలు ఎందుకు ఒక క్వార్టర్. ఈ పనికిమాలినోడు చెప్తున్నాడు నేను పేదలకు 2000 పెన్షన్ ఇస్తున్నా, నేను పెద్ద కొడుకు అని. పెద్ద కొడుకు అని చెప్పుకునే తాగుబోతు కొడుకు 2000 ఇచ్చి రోజు క్వార్టర్ తాగుతూ 3000 గుంజుకుంటున్నాడు. అలా గుర్తుకున్నాడు ఈ మహానుభావుడు. బీర్ల రేట్ల గురించి, బీర్ల రేట్ల పెంపు గురించి మాట్లాడింది ఈ మహానుభావుడు అన్న. ఈ మహానుభావుడు గుర్తుకున్నాడా మరి మీకు? ఎందుకన్నా పాలన చేయాలి, ప్రభుత్వాన్ని నడపాలంటే ఇష్టం ఉన్నట్టు ప్రెస్ మీట్లలో కూర్చొని మాట్లాడు కాదు, అర్థం లేని మాట్లాడు కాదు. పాలన చేయాలి, ప్రభుత్వాన్ని నడపాలంటే నిబద్ధత కావాలి, ఒక కమిట్మెంట్ కావాలి, ఎంతో ఎక్స్పీరియన్స్ కావాలి. ఇంకోటి, ఇదే మహానుభావుడు గారు ఇంకో మాట అన్నాడు, అది కూడా కిందేస్తా. ఎప్పుడైతే రైతు బంధు పథకంలో చెప్పులు వంచుడు మొదలు పెట్టినవో తెల్లారి నుంచే బీర్ల విస్కీల ధరలు అడ్డగోలుగా పెంచిండా. ఇంత దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా అనే మరి ఆ మాట దుర్మార్గుడు అని నేనంటే ఎట్లుంటుందో నేను అంటలేను. ఇక్కడ వీడియోలో మరి మాట్లాడిన మహానుభావుడి గురించే ఆయనకే తెలియాలి. మరి నేనైతే అంటలేను, తెలంగాణ ప్రజలైతే అన్ని గమనిస్తున్నారు. వేసిందే ఆరాకూర రైతు భరోసా, ఎకరంకో 2 ఎకరాలకు వేసిర్రు. మరి ఇప్పుడు ఇక దౌర్మార్గం చేసి ఎవరు పైసలు తీసుకుంటారు అనేది తెలంగాణ ప్రజలు ఆలోచించారు.